మామూలుగా ఎంజాయ్ చేయలేదు గురించి. ఒక పులితో కానీ లేదా ఇంకా పులి పిల్లలతో కానీ సింహంతో కానీ మామూలు ఎంజాయ్ లేదు. కాకపోతే అది కరుత్తిని కొద్దిగా మేమే భయపడ్డాం. అయినా భయం లేకుండా ఆడితో బ్యాంకాక్ దేశంలో ఉన్నాను గురించి. థాయిలాండ్ నైట్ అల్లా ఫ్లైట్లోనే వచ్చాం. మరి అది ఎటు వచ్చింది ఏదో తెలియదు. ఇక్కడ దించింది. ఇక్కడ దించినాక హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చక్కగా ఇక్కడ భోజనాలు కూడా సూపర్ నెంబర్ 1గా ఉన్నాయి. ఫ్రూట్స్ కానీ ఉప్మా కానీ ఏదన్నా పూరి కానీ అంతా మనకెట్టు ఉంటుంది అంతే ఉంది. ఏం తేడా లేదు. మనకంటే ఇంకా బాగుంది ఇక్కడ. బాగా ఎంజాయ్ చేసాం గురించి. అందరూ ఇక్కడికి వచ్చినా చిన్నపిల్లలు అయిపోయి పులితో ఆడుకోవడం, పులికి పాలు దాపించడం కానీ అటువంటివి చాలా బాగా చేశారు. చాలా బాగుంది గురించి. సూపర్ గురించి. ఏం వర్క్ చేసేవాళ్ళు మీరు? సార్ నేను ఒక ప్లంబర్ వర్క్ చేసేవాడు గురించి. దేనివల్ల వచ్చారు ఇక్కడికి? షేప్ షాప్ ద్వారా వచ్చారు. ప్లంబింగ్ పని చేస్తే ఈ అచీవ్మెంట్ మన జీవితంలో చేసిన రాదు గురూజీ. ఒక్క షేప్ షాప్లో మనసు పెట్టి 2 నెలలు చేయడాన నాకు ట్రిప్ వచ్చింది. ఇక నుంచి నేను ఫుల్ టైం దిగుతా గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ షేప్ షాప్. డైమండ్ లేకుంటారా? ఎస్ గురూజీ. ఆల్ ది బెస్ట్. ఎస్ గురూజీ. బ్లెస్సింగ్ గురూజీ. ఆల్ ది బెస్ట్. ఓకే. మార్నింగ్ అండి. నా పేరు వచ్చి సిల్కా బోడయ్య. మాది గుంటూరు జిల్లా అమరావతి మండలం. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం అసిస్టెంట్గా పనిచేసేవాడిని. ఈ అవకాశం నాకు మా గురుజీ ద్వారా వచ్చేసింది. ఈ అవకాశం తీసుకున్న తర్వాత నా లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. ఒకప్పుడు నేను త్రాగి రోడ్లెమ్మడి తిరుగుతూ ఉండేవాడిని. షేప్ షాపు చిన్న పెట్టుబడితోటి మంచి అవకాశం తీసుకుంటాం. మనం ప్రతి ఒక్కళ్ళము చక్కగా చేసుకోవచ్చు. కానీ దీన్ని చేయలేమని ఎంతోమంది ఆలోచిస్తూ ఉన్న టయాన్ని వేస్ట్ చేసుకుంటూ ఎంటెక్లు బీటెక్లు చదివేవని గొప్పగా చెప్పుకుంటూ ఇళ్ళకాడ కూర్చుంటారు. అది కాదు. మన పేదరికం మారిపోవాలి, మన తరాలు మారాలంటే మన ఆలోచన ఫస్ట్గా మారాలి. కాబట్టి అందరూ ఒక మంచి అవకాశాన్ని తీసుకొని వినియోగించుకోండి. ఇంటికాడ కూర్చొని ఫోన్లు చూసుకొని టైం వేస్ట్ అయిపోకండి. చూడండి, నేను 2వ సారి బ్యాంకాక్ విన్ అయ్యి వచ్చాను. టార్గెట్ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు తీసుకొని మీ లైఫ్ స్టైల్ మొత్తం మార్చుకోండి. ఎంటెక్లు బీటెక్లు చదివి వాలంటీర్లుగా పనిచేస్తూ ఎంతోమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఈరోజు ఉద్యోగాలు కావాలంటే ఎమ్మెల్యేల చుట్టూ వాళ్ళ చుట్టూ తిరిగి టైం అంతా వేస్ట్ చేసుకోబాకండి. ఒక మంచి అవకాశం దేవుడు మీకు ఇస్తున్నాడు. దేవుడే మీ ఇంటి దగ్గర పంపిస్తున్నాడు. కానీ మీరు వద్దు నో నెట్టేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఈ అవకాశాన్ని తీసుకొని మీ లైఫ్ స్టైల్ మొత్తం మార్చుకోండి. నేను థాయిలాండ్లో ఎంజాయ్ చేస్తున్నాను. నా లైఫ్ స్టైల్ మొత్తం మార్చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ షేప్ షాప్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ సిస్టమ్. గ్రేట్ బాడీ సార్. గాడ్ బ్లెస్. చెప్పండి వెంకటేష్ గారు, చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు పులితో నడిచారు? థ్యాంక్ యూ మావతి. థ్యాంక్ యూ షేప్ షాప్ చెప్పుకోవాలి. అలానే చిన్న గురించి థ్యాంక్ యూ చెప్పాలి. అవకాశం అలానే నరేంద్ర మావతి, నరేష్ మావతి, ప్రతి ఒక్కరి మావతి థ్యాంక్ యూ మావతి. ఈరోజు అతను లైఫ్లో ఎలాంటి ఒక్క పిల్లలు పట్టుకోవాలని భయం వేసేది మావతి వాస్తవంగా నాకు. అలాంటిది ఈరోజు పులితో సవారీ ఇచ్చారంటే ఇదంతా షేప్ షాప్లో పవర్ అన్నమాట. థ్యాంక్ యూ షేప్ షాప్. థ్యాంక్ యూ అండి. అంతా 2వ సారి బ్యాంకాక్ వచ్చారు. 3వ సారి బ్యాంకాక్ వచ్చారన్నమాట. ప్రతి ఒక్క ఇంతకుముందు ఏం పని చేశారు? ఇదివరకు అంటారు కదా, ఒక 20 సంవత్సరాలు ఆటో దొరుకుంటూ ప్లస్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఎన్నో పనులు చేసాం. లైఫ్లో ఇంత మంచి హ్యూమిలిటీ అనేది నా కళ్ళలో కూడా ఊహించలేదు అనమాట. కానీ ఈరోజు కళ్ళలో కూడా కాదు కూడా ఈరోజు అయిందంటే పవర్ ఆఫ్ షేప్ షాప్ అనమాట. పవర్ ఆఫ్ అప్లయన్స్, పవర్ ఆఫ్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనమాట. ఈ 3 పట్టుకొని మనం పని చేసుకుంటామంటే ప్రతి ఒక్కరికి అండి. నాలాంటి వాళ్ళకి లైఫ్ వస్తే మరి మీలాంటి వాళ్ళకి దీంట్లో ఒకటే అండి కమిట్మెంట్తో అనమాట. మనం కాదనమాట, మన ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలంటే మాత్రం ఒక 4-5 సంవత్సరాలు కష్టపడి దీంట్లో పనిచేస్తే ప్రతి ఒక్కరికి మంచి లైఫ్ వచ్చింది అనమాట. 100 to 100% అనమాట. సిస్టాన్ని పట్టుకొని ప్లస్ అప్లయన్స్ పట్టుకొని మనం నిలబడి పనిచేస్తుంటే మాత్రం ప్రతి ఒక్కరికి లైఫ్ వచ్చింది. ఎన్ని లక్షలు కారు కొన్నారు? థ్యాంక్ యూ మోదీ. 14 లక్షలు పెట్టి కారు కొన్నాం అనమాట ఈరోజు బిజినెస్లో. అలానే ఈరోజు 3వ సారి బ్యాంకాక్ రావడం. ఓకేనా? చూడండి, బయట సమాజంలో ఎవరు కూడా 16 సంవత్సరాలు మనం వ్యవసాయం చేసుకుంటూ ఒక పొలం ఆటో దొరుకుంటూ 20 సంవత్సరాలు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నా కూడా లైఫ్లో అంత చిన్న ఆటో కొనాలన్నా కూడా నేను ఆలోచించేవాడిని. అలాంటి 10 లక్షలు పెట్టి కారు కొనిపించే బిజినెస్తో ఉన్నాను కాబట్టి. అలానే ఫారెన్ ట్రిప్ అది ఎంజాయ్మెంట్ చేయడం కోసం అనమాట. చాలామంది మా ఫ్రెండ్స్ చెబుతూ ఉంటారు అనమాట, నువ్వు ఫారెన్ తిరిగిపోయావు అని చెప్పి. చాలామంది కూడా జాబ్ కోసం పోయాను అంటారు, కొంతమంది చదువు కోసం పోయి అంటారు. ఈరోజు ఎంజాయ్మెంట్ చేయడం కోసం 3వ సారి బ్యాంకాక్ వచ్చాయంటే మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా మంచిగా కలిసి పని చేసుకుంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు అనమాట. జాయిన్ అయిన వాళ్ళు డౌట్ఫుల్గా ఉండి పని చేయకుండా ఉంటే మాత్రం ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. జాయిన్ కాకపోతే మాత్రం ఈ రోజు జాయిన్ అవ్వండి, కమిట్మెంట్ తీసుకొని. థ్యాంక్ యూ మావతి, ఇంత మంచి అవకాశం కొట్టుకుంటున్నాను. మావతి, గుడ్ మార్నింగ్ మావతి. ఈరోజు షేప్ షాప్లో రావడం నా అదృష్టం గురించి. ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన సిస్టర్కి అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను గురించి.
ఎందుకంటే ఒక టైంలో నేను మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న టైంలో అంగన్వాడీ గుడ్ అవకాశం వచ్చింది. ఈరోజు ఆ తర్వాత నాకు షేప్ షాప్ అనే అవకాశం వచ్చింది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది గురూజీ. షేప్ షాప్లో కూడా గురూజీ అందరు చేస్తున్నారు గురూజీ. ఈరోజు మన చిన్నారా గురూజీ టీంలో ఉంటాం, నాకు చాలా సంతోషంగా ఉంది గురూజీ. ఎందుకంటే మాకు ఈరోజు ఒక ఎంటెక్ చదివిన గురూజీ ఈరోజు మాకు మంచి గైడెన్స్ ఇస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది గురూజీ. అందువల్ల ఈరోజు ముందు సక్సెస్ అయ్యి అతి తక్కువ టైంలో డైమండ్ చేసే గురూజీ మాకు ఈరోజు చిన్న గురూజీ మాకు గైడెన్స్ ఇస్తున్నారు. 100% జూమ్ గైడెన్స్తో తీసుకుంటున్నాం. ఈరోజు ట్రైనింగ్స్ మీటింగ్స్ వల్ల ఎక్కువ మాకు సపోర్ట్ ఇస్తున్నారు గురూజీ. ఈరోజు ప్లస్ మొత్తం నేర్పుతున్నారు. 100% గురూజీ పెట్టుకున్న 100 మెంబర్ డైమండ్స్లో మేము కూడా ఉండాలని ఫిక్స్ అయిపోయినాం గురూజీ. బ్యాంకాక్ ఫస్ట్ నేను సిల్వర్ లెవెల్లో బ్యాంకాక్ వచ్చాను గురూజీ. ఈరోజు మళ్ళీ కేరళకి దగ్గరలో ఉన్న గురూజీ 100% బ్యాంకాక్ వచ్చావు. మళ్ళీ బ్యాంకాక్ వస్తాను గురూజీ. ఈరోజు నాతో నేనే కాదు గురూజీ, నా టీంలో 20 మెంబర్స్ నెక్స్ట్ టైం తీసుకొస్తాను గురూజీ. 100% కమిట్మెంట్. నెక్స్ట్ టైంకి జూలైలో ఏ లెవెల్కి వస్తావు? జూలైలో నేను గోపాల్ చూపిస్తాను గురూజీ. 100% 20 మంది తీసుకుని వచ్చేస్తాను. 20 మంది తీసుకొస్తాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, మీ బ్లెస్సింగ్ గురూజీ. ఈరోజు మీరు ఏది చెప్తే అది చేస్తాను గురూజీ. మా ఇంటికి వచ్చి మీరు మంచి కమిట్మెంట్ ఇచ్చారు గురూజీ. ఎందుకంటే ఈరోజు మీరు మా ఇంటికి రావడం వల్లనే నన్ను మా ఫ్యామిలీ నమ్మారు గురూజీ. అట్లనే ప్రతి ఒక్క మా డౌన్లైన్లో కూడా మీరు వెళ్ళాలని కోరుకుంటున్నాను గురూజీ. వెళ్ళి ఒక్కొక్కరు కమిట్మెంట్ ఇస్తే 100% సక్సెస్ అవుతారు గురూజీ. బ్లెస్సింగ్ గురూజీ. ఈరోజు మంగా మేడం నిలబడటానికి కారణం కూడా మీరు వచ్చి వాళ్ళ ఇంటికాడ కమిట్మెంట్ ఇచ్చారు గురూజీ. ఈరోజు నాకు వాళ్ళు నిలబడ్డారు గురూజీ. కృష్ణ సార్ కానీ సత్యనారాయణ సార్, ఉషే సార్, ప్రతి ఒక్క పర్సన్ ఈరోజు నిలబడుతున్నారంటే మీ కమిట్మెంట్ గురూజీ. ఈరోజు మీరైతే కమిట్మెంట్తో ఎలా చేస్తున్నారో 100% మేము కూడా చేస్తాం గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, బ్లెస్సింగ్ గురూజీ. డైమండ్ అంతవరకు వదిలిపెట్టాం గురూజీ. కొన్ని 100 మంది డైమండ్ 100 మంది మీలాగానే డైమండ్ చేస్తాం. సూపర్ గ్రేట్ రాఘవేష్ సార్, సూపర్. జీవమా గురూజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు మా గురూజీ. అసలు ఈ సంతోషాల మాటలు కదా అట్లా ఫస్ట్ టైం నేను రావడం బ్యాంకాక్. అసలు వస్తాన ఊహ గిడ నా దరిదాపులు గిడ లేదు. అయినా పులిని పట్టుకున్నాం కదా, ఎలా ఫీల్ అవుతున్నాం? రియల్ పులిని అసలు రియల్ పులిని మనం టీవీలలో చూసులే తప్ప, టీవీలలో ఆవులు తినేస్తాం, మనసును తినేస్తాం చూసులే తప్ప, రియల్ పులిని అనేది ఈరోజు చూసా గురించి. ఈరోజు దాన్ని ముట్టుకోవడం అనేది కూడా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. అసలు ఇక ఏ జన్మలు చేసుకున్న పుణ్యమలే కానీ ఫ్లైట్ ఎక్కువ ఏంటి, నేను వచ్చి పులులతో ఆడుకోవటం ఏంటి. నేను రియల్గా చెప్తాను గురించి, ప్రతి కాంటెస్ట్లో ఇక నుంచి ప్రతి కాంటెస్ట్లో ఖచ్చితంగా బ్యాంకాక్ ట్రిప్ విన్ కావాలి. భార్యాభర్తలు విన్ అవుతాం, మా కింద టీంని కూడా విన్ చేస్తాం. మా లాంటి ఒక గొప్ప అవకాశం మా కింద టీంకి కూడా కల్పిస్తాం గురించి. ఖచ్చితంగా వాళ్ళని విన్ చేస్తే మీకు నేనైతే గట్టి కమిట్మెంట్ తీసుకుంటాను గురించి. ప్రతిసారి డైమండ్ సేపు ప్రతిసారిగా ప్రతి కాంటెస్ట్ విన్ అవుతాం గురించి. థ్యాంక్ యూ మా గురించి. ఇంతకుముందు ఏ వర్క్ చేసేవాళ్ళు సార్? ఇంతకుముందు అంబులెన్స్ డ్రైవర్ని గురించి. ఇప్పుడు ఫుల్ టైం దిగారా? 6 సంవత్సరాలు చేసాం అంబులెన్స్ డ్రైవర్ని. 20,000 జీతం ఇచ్చేది, మామూలుగా గడిచేది. తర్వాత ఈ అవకాశం వచ్చింది. ఓకే, 2 నెలలు చేశాక 2 నెలల్లో రిజల్ట్ బాగుంది, చేసుకుంటే ఇదే చేసుకోవాలి, దీంట్లో దమ్ముంది అనిపించింది. ఫుల్ టైం దిగిన గురించి 73 నెలల్లో కాంటెస్ట్ విన్ అయినా. 73 రోజులు 3 నెలలనే కాంటెస్ట్ 3 నెలలు 3 నెలల్లో 73 నెలలు. ఇప్పుడు 2 కాంటెస్ట్లు అయిపోయింది, మూడోది 2 కావాలి. మూడోది ఈ కాంటెస్ట్ అయితే ఖచ్చితంగా విన్ అయి చూపెడతారు గురించి. ఖచ్చితంగా థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎంతమంది తీసుకొస్తారు అయ్యా? నెక్స్ట్ అటు ఒక 10 మంది ఇటు ఒక 10 మంది అనుకుంటాను గురించి. ఖచ్చితంగా చేస్తారు. సో ఇక్కడ నుంచే దుమ్ము దుమారా వర్క్ పరంగా కంపల్సరీ. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జయ గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు గురుజీ. నా పేరు తిరుపతిరావుని, మాది చెరుకుపల్లి. నేను పూలకొట్లో రోజువారీ కూలీగా చేస్తాను. నాకు ఈ అవకాశం మా అక్కగారి ద్వారా వచ్చింది. ఈ అవకాశం నేను చేయడం వల్ల గురూజీ ఇచ్చిన గైడ్నెస్ ఏదైతే ఉందో ఆ గైడ్నెస్ ద్వారా చేసుకుంటూ నేను టార్గెట్ విన్ అయ్యాను. టార్గెట్ విన్ అయ్యి ఈరోజు థాయిలాండ్లో ఎంజాయ్ చేస్తున్నాను మేము. ఇదే విధంగా నేను ఎలా అయితే విన్ అయ్యానో నా డౌన్లైన్స్ కూడా టార్గెట్కి ఒకళ్ళ కాడికి ఇద్దరు విన్ చేసి వాళ్ళు విన్ చేసి వాళ్ళతో పాటు నేను కూడా విన్ అయ్యి ప్రతి సంవత్సరం ట్రిప్లో మా గురూజీతో పాటు మేము కూడా ఉంటామని మేము మాటిస్తున్నాం గురూజీ. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో నెక్స్ట్ కాంటెస్ట్కి ఇప్పుడైతే బ్రాంజ్ లెవెల్లో వచ్చావు, నెక్స్ట్ కాంటెస్ట్కి ఏ లెవెల్ వస్తారా? నెక్స్ట్ లెవెల్కి వచ్చేసేపాటికి గోల్డ్ లెవెల్లో వస్తాను గురూజీ. ప్రతి ఇయర్ లెవెల్స్ మార్చుకుంటూ రావాలి. ప్రతి ఇయర్ లెవెల్ మార్చుకుంటూ వస్తాను. ఎంతమంది తీసుకొస్తావు వచ్చే సంవత్సరం? వచ్చినప్పుడు ప్రతి ట్రిప్కి 5 తగ్గకుండా వస్తాను గురూజీ.
సో మరి ఇప్పుడు ఈ కాంటెస్ట్ రన్ అవుతుంది, ఇంకా వారంలో ఉంది. ఈ వారంలో కూడా చేస్తా ఫోకస్. ఈ వారంలోనే ఇద్దరు చేస్తాను గురించి. సూపర్, వెళ్ళిపోయి దుమ్ముదుమార్చేది వరకు. ఓకేనా? ఓకే గురించి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రైట్, శ్రీకాంత్ సార్ మాది వచ్చింది. గురుజీ మాటలు రావట్లేదు గురుజీ. లోపలికి వెళ్ళి ఇప్పుడే బయటకు వచ్చాము గురుజీ. ఎవరికైనా సరే డేర్ ఉండాలి గురుజీ. డేర్ టు డూ అన్నమాట. వాక్ విత్ టైగర్. శ్రీకాంత్ సార్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేంత వరకు గురుజీ నిజంగా నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి గురుజీ. సో మీ వల్ల అసలు చిన్న గురుజీ మీ టీంలో ఉండబట్టి గురుజీ ఎంటైర్గా ఫుల్గా అంటే కంటిన్యూగా వర్క్ చేస్తూ వచ్చాం కాబట్టి గురుజీ టార్గెట్ విన్ అయ్యాము. ఇలా మీతో పాటు జర్నీ చేసే అవకాశము, అట్లాగే ఈ టైగర్ జూలో నిజంగా గురుజీ టైగర్తో వాక్ చేస్తూ ఉంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి గురుజీ. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చేయాలి గురుజీ. సో ఇట్లాగే ముందుకెళ్తూ గురుజీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో టీం మెంబర్స్ వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొస్తాం గురుజీ. మా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాం గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ, అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా గురుజీ మళ్ళీ రావాలి గురుజీ బ్యాంకాక్ మాత్రం పక్కా గురుజీ. థ్యాంక్ యూ. సో థాయిలాండ్లో ఉన్నారు ఇప్పుడు, అవునా? రైట్, థాయిలాండ్లో టైగర్ ట్రోఫియా, అవునా? సో రైట్, బిఫోర్ మీ హస్బెండ్ ఏం చేసేవాడు చెల్లి? సో గురుజీ యాక్చువల్గా ఒక 7-8 ఇయర్స్ నుంచి వర్క్ ఇన్స్పెక్టర్గా చేశారు గురుజీ. 2010లో పాస్పోర్ట్ తీసుకున్నారు. 10 ఇయర్స్ ఎక్స్పైర్ అయిపోయింది కానీ రాలేకపోయారు గురుజీ ఫారెన్. ఎప్పుడైతే సేఫ్ షాప్ ఆపర్చునిటీ వచ్చిందో గురుజీ ఆ దమ్ము ఇక్కడ నెరవేరింది గురుజీ. సో మళ్ళీ రెన్యువల్ చేయించుకోవడం ఆ పాస్పోర్ట్ ఇక్కడికి రావడం, ఇక్కడ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది గురుజీ. ఎక్సైట్గా వెయిట్ చేస్తున్నాం రిమైనింగ్ 4 days గురించి. సో థ్యాంక్ యూ గురుజీ. సో ఆ జాబ్ ఇప్పుడు ఇంకా మర్చిపోయాం గురించి. గవర్నమెంట్ జాబా అదా ఇదని కాదు, ఎంత శాలరీ వచ్చినా కూడా స్ట్రెస్తో కూడిన జాబ్ను రివీల్ చేసేసాము, రిజైన్ చేసేసాము గురుజీ. ఇప్పుడు కంటిన్యూగా సేఫ్ షాప్లో ఉంటున్నాము. ఫుల్ ఎఫర్ట్ పెడతాం గురుజీ. ఇక్కడ నుంచి ట్రిపుల్ చేస్తాం గురుజీ. ఇప్పుడు గోల్డ్ లెవెల్లో వచ్చారు చెల్లి. ఎస్ గురుజీ. నెక్స్ట్ టీంతో పాటు ఏ లెవెల్కి వస్తారు? ఈసారి ఖచ్చితంగా గురుజీ ఎమరాల్డ్ ఆర్ రూబీ లెవెల్లో వస్తాం గురుజీ. నెక్స్ట్ ఇయర్కి ఖచ్చితంగా ఎమరాల్డ్ అయిపోయి రూబీ అయిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్. రైట్ రైట్, ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ శ్రీకాంత్ సార్ చెప్పు, మీ మేడం గారు రియల్ హస్బెండ్ అనిపించుకునే ఇవాళ, అవునా? ఎందుకంటే చాలా మంది భర్తలుగా ఉంటారు భార్యలకి, కానీ నిజంగా భార్యని ఆనందపరిచేవాడు నిజమైన భర్త. సో మీ వైఫ్ని తీసుకొచ్చావు, సో దమ్ముగా ఇంత దూరం మరి బ్యాంక్ దాకా తీసుకురావడం మామూలు విషయం కదనమాట. సో ఎవరు నా టీంలో కాదు, చాలా మంది టీంలో డైరెక్ట్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఫస్ట్ టైం ట్రిప్కి రావడం ఎవరు లేదు. సో మీదే రికార్డ్ అనమాట. సో ఎలా ఫీల్ అవుతున్నావు శ్రీకాంత్ సార్? చాలా హ్యాపీగా ఉంది మాజీ. ఈరోజు వండర్ఫుల్ డే అనమాట. ఈరోజు చెప్పలేని ఆనందంగా ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారి ఫ్లైట్ ఎక్కిన ఇంటర్నేషనల్ ఫ్లైట్, అది బ్యాంకాక్. సో మామూలు ఎగ్జైట్మెంట్ లేదు మాజీ. సో నైట్ ఫ్లైట్ ఎక్కేటప్పుడు మాజీ ఆనందం మామూలుగా అసలు చెప్పలేనంత ఆనందం, మాటల్లో చెప్పలేనంత ఆనందం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఉండేది చదువుకునేటప్పుడు ఫారెన్ వెళ్ళి జాబ్ చేయాలని ఒక ఆలోచన ఉండేది, బట్ అవకాశం అనేది ఎప్పుడు రాలేదు. బట్ ఈరోజు మరి ఫారెన్ వచ్చి ఎంజాయ్ చేయడానికి వచ్చే అవకాశం వచ్చింది కాబట్టి ఇది వచ్చింది అంటే వన్ అండ్ ఓన్లీ సేఫ్ షాప్లో మాత్రమే సాధ్యమైంది. యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళు ఫారెన్ ఎందుకు వస్తారు అంటే జాబ్ చేయడానికి వస్తారు, లేదంటే ఎడ్యుకేషన్ పరంగా వస్తారు. బట్ ఈరోజు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వచ్చాం. మాది 1 వీక్ ఎంజాయ్ చేయడానికి వచ్చాం. మొట్టమొదటి రోజు ఈరోజు రావడంతోనే జూ పార్కు. సో ఈరోజు ఎన్నో యానిమల్స్ ఉన్నాయి, జంతువులు ఉన్నాయి బాగా. సో మొట్టమొదటిసారిగా టైగర్తో సో జర్నీ చేసే అవకాశం వచ్చింది. సో టైగర్ని పట్టుకొని నడిపించే అవకాశం వచ్చింది మాజీ. వండర్ఫుల్. డైమండ్ అయినా వచ్చే అవకాశం ముందు వచ్చింది. మాజీ యాక్చువల్గా ఆ అవకాశం అనేది ఒక సీనియర్ డైమండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది మాజీ. ఈరోజు గోల్డ్ లెవెల్లో మరి మీకు అవకాశం కల్పించారు మాజీ. ఎక్సలెంట్ అనమాట. దాంట్లో పట్టుకొని జర్నీ చేస్తుంటే మాజీ అది ఊహలకి అసలు ఊహించలేని ఆనందంగా ఉంది. బట్ అది వీడియో కూడా తీసుకోవడం జరిగింది, ఫొటోస్ తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఆనందం కావాలంటే వన్ అండ్ ఓన్లీ సేఫ్ షాప్లో మాత్రమే సాధ్యం అవుతుంది మాది. డెఫినెట్గా సో ర్యాంక్ అనేది అచీవ్మెంట్ చేసుకుంటాం. సో ర్యాంక్ అచీవ్మెంట్ చేసుకుంటాం డెఫినెట్గా. అంతేకాదు కింద వచ్చిన టీంకి కూడా మంచిగా సర్వీస్ ఇచ్చేసి 100% వచ్చిన వాళ్ళని మంచిగా కమిట్మెంట్ మీద వర్క్ చేయించుకొని, సో నేను ఎట్లయితే ముందుకెళ్తానో నా ద్వారా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని 100% మంచిగా టీం వర్క్ చేసి మార్చి ర్యాంక్ అనేది అప్డేట్ చేసుకొని, సో ఎట్టి పరిస్థితుల్లో టీం నా రెస్పాన్సిబిలిటీ టీం నుంచి సో ఎట్టి పరిస్థితుల్లో ప్రతి టార్గెట్ ఎస్మాజీ సో నా లెఫ్ట్ రైట్ టీం నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ట్రిప్లో ఉండడానికి ప్రయత్నం చేస్తాం మాజీ. మా ప్రయత్నం మేము చేస్తాం మాజీ. సో డెఫినెట్గా అది మీ బ్లెస్సింగ్, మా అప్లైనర్స్ బ్లెస్సింగ్ మాజీ, అది నరేష్ మాజీ. సో గైడ్లైన్స్ మాజీ. సో థ్యాంక్ యూ మాజీ. కొడుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాజీ. గుడ్ మార్నింగ్ గురించి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గురించి, కొడుకు ధన్యవాదాలు గురించి. సేఫ్ షాప్ అనేది ఒక గొప్ప సిస్టమ్ అండి. నేను కూడా డౌట్గా సేఫ్ షాప్లోకి వచ్చాను.
వచ్చిన అతి తక్కువ కాలంలోనే ప్లాటినంకి దగ్గరలో ఉన్నాను. నా కింద 130 టీం ఉందండి. మరి కంపెనీ ఇచ్చిన ఒక చిన్న టార్గెట్ని నేను విన్ అయ్యానండి. ఈరోజు మహాగురూజీ పక్కన నేను ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. బ్యాంకాక్ వచ్చామండి. మరి కొంతమంది షేఫ్ షాప్లో జాయిన్ అయ్యి వాళ్ళు వర్క్ చేయకుండా ఫెయిల్ అయ్యి ఇతరులకు చెబుతుంటారండి. షేఫ్ షాప్ అంతా ఇది కరెక్ట్ కాదు, అది ఇది బ్యాడ్ కంపెనీ అని నేను ప్రచారం చేస్తుంటారు. ఈరోజు 3 ఫ్లైట్లకు వచ్చామండి. దాదాపుగా 750 మంది పైన 3 ఫ్లైట్లకు వచ్చామండి. మరి సక్సెస్ అయిన వ్యక్తులు ఇంతమంది మన కళ్ళ ముందు కనపడుతుంటే మరి ఎవరో ఒక వ్యక్తి, ఒక బజార్లో ఉన్న వ్యక్తి నేను ఫెయిల్ అయ్యాను, నేను షేఫ్ షాప్లో జాయిన్ అయ్యాను, మరి నాకు డబ్బులు రాలేదు అని అంటే వర్క్ చేయకుండా డబ్బులు రావండి. షేఫ్ షాప్లో నీకు ప్లాన్ చెప్పేటప్పుడు కూడా వర్క్ చేసుకుంటేనే డబ్బులు వస్తాయి అని చెబుతారు. మరి ఒక్కసారి పర్చేజ్ చేసి మనం వర్క్ చేసుకుంటే మనకి మంచి లైఫ్ ఉందండి. షేఫ్ షాప్ అనేది పెద్ద సిస్టమ్. ఈరోజు చక్కగా కృష్ణయ్య గురూజీ, అభిషేక్ గురూజీ, రవీంద్ర గురూజీ, చిన్న మహా గురూజీ, ప్రదీప్ శ్రీనివాస్ గురూజీ అందరూ కూడా మమ్మల్ని చిన్నపిల్లల మాదిరిగా మమ్మల్ని, మాకు ఏం తెలియదండి బయట దేశం, మమ్మల్ని చిన్న పిల్లల్లాగా మా చేతులు పట్టుకొని నడిపిస్తూ మమ్మల్ని సక్సెస్ చేపిస్తున్నారండి. మహాగురూజీలకి పాదాభివందనాలండి. గొప్ప సిస్టమ్ అండి. మరి చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు దీంతో ఎవరు సంబంధం లేదు. చదువు లేని వ్యక్తులు సంబంధం లేదండి. ప్రతి ఒక్కరి బిజినెస్ చేసుకొని సక్సెస్ అవ్వచ్చండి. అది అందరూ దాంట్లో ఉండాలి, ప్రతి టార్గెట్ లో ఉండాలి. ఓకే గురూజీ, థ్యాంక్ యూ గురూజీ. ప్రతి టార్గెట్ ఖచ్చితంగా గురూజీ, ఖచ్చితంగా గురూజీ. ప్రతి టార్గెట్లో విన్ అయ్యి నేను ముందుంటాను గురూజీ. నా టీం కన్నా నేను ముందుంటాను. నా టీంను కూడా గెలిపించుకుంటాను గురూజీ, ఖచ్చితంగా గురూజీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మాజీ ఒక చిన్న మాట మాజీ, మన టీం గురించి మాజీ చెప్తాను సార్. గురించి ప్రశ్నించి జో టైగర్స్, గుడ్ మార్నింగ్. సో దిస్ గ్యారేజ్ చిన్నారావు, సేఫ్ షాప్ వన్ మోర్ బంగారు లీడర్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈరోజు టాప్ లీడర్ అని చెప్పుకోవచ్చు. సేఫ్ షాప్ సబ్సెట్ టాప్ అంటారు కదా, ఆర్టీటీ నెంబర్ 1 అంటారు కదా. సేఫ్ షాప్ ఆర్టీటీలో నెంబర్ 1 ఇతను కూడా అనమాట. అండ్ ప్రతి కాంటెస్ట్ విన్ అవుతాడు. విన్తో పాటు టీముని తీసుకొస్తాడు. ఏ కాంటెస్ట్ ఏ ట్రిప్ కూడా వదలడండి. ఎంతవరకు ఒక ట్రిప్ మిస్ అయిన చరిత్ర లేదు ఇతను. ప్రతి ట్రిప్ కంపెనీ పెట్టిందంటే వచ్చేస్తాడు, సిస్టమ్ పెట్టిందంటే వచ్చేస్తాడు, ఆర్టీటీ పెడితే వచ్చేస్తాడు. ఇలా ఉండాలని చెప్పుకోవచ్చు అనమాట. లీడర్ అనేవాడు ముందు నడిచి వెనక తీసుకెళ్తుంటాడు అనమాట. దిస్ ఇస్ లీడర్షిప్ క్వాలిటీ అనమాట. సో గ్యారేజ్ చిన్నారావు టీం అందరు లక్కీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి లీడర్ దొరకడం మీ అదృష్టం అని చెప్పుకోవచ్చు. బట్ కాబట్టి ప్రతి ఒక్క హార్డ్ వర్క్ చేసి నెక్స్ట్ ఏదైతే బ్యాంకాక్ ట్రిప్ ఉందో 100 మంది రావాలని చెప్పుకుంటున్నాడు. ఆల్ ద బెస్ట్. లాస్ట్ ఇయర్ 70 మంది మాజీ ఆ రికార్డ్ బ్రేక్ చేస్తాం మాజీ. ఈసారి 100% డబల్ చేసి చూపిస్తాం 140 మాజీ. ఎస్, థ్యాంక్ యూ మాజీ. రైట్, ఆల్ ద బెస్ట్ టైగర్. జై హో రాయల్ టైగర్ టీమ్. జై హో రాయల్. జై హో పెద్ద శ్రీనివాస్ మాజీ. జై హో పెద్ద శ్రీనివాస్ మాజీ.